దేవునికి స్తోత్రము. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. నీవెక్కడ నుండి వచ్చితివని యేసు అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇయ్యలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామములో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీరు అందిస్తున్నటువంటి సహకారాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. మీరు అందించే ప్రార్థన సహకారం చాలా మంచిది, చాలా గొప్పది. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడింది. ఒకరి కొరకు ఒకరు చేసుకోవాల్సిన వేరువేరు పనుల గురించి లేఖనాలు చెప్పబడినప్పటికీ ప్రార్థన అనేది వాటన్నిటిలో కల్లా ప్రాముఖ్యమైన విషయం. మీరు నా కొరకు ప్రార్థన చేయటం వలన సహాయం చేస్తున్నారు అని పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పారు. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. గత ఎపిసోడ్లో మనం వేరు విషయాలు యోహాను సువార్త 19వ అధ్యాయం నుంచి ధ్యానించాం. ఇప్పటివరకు ఒక 21 సందేశాలు మనం యోహాను సువార్తలోంచి 19వ అధ్యాయం నుంచి ఆలోచించాం. అనగా సగానికి పైగా సందేశాలు అయిపోయినాయి. ఇంకా మిగిలినటువంటి ఇంకా కొన్ని ఒక 9 సందేశాలు మాత్రం మిగిలి ఉన్నాయి. కనుక దేవుని సందేశాలని జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఈ అధ్యాయంలోంచి ఏమైనా మీకు కొత్త తలంపులు వచ్చినట్లయితే, బోధించబడిన దానికన్నా భిన్నమైన కొత్త తలంపులు దేవుడు మీకు ఏదైనా అనుగ్రహిస్తే దయచేసి నా వ్యక్తిగత ఆత్మీయ ప్రయోజనం కోసం వాటిని మీరు పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అక్కడెక్కడ కార్యక్రమాలు చూసేవారు ఇందులో తలంపులు దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాలు సాక్ష్యాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. ఈ సాక్ష్యాలు వాళ్ళ సాక్ష్యాలని వినిపించి సమయాన్ని వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అనుకున్నటువంటి కొద్దిపాటి సమయాన్ని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. కనుక ఈ సమయంలో మన దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 19th చాప్టర్ 9th verse. నీవు ఎక్కడ నుండి వచ్చితివని యేసును అడిగెను. అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. And he entered into the praetorium again and said to Jesus, "Where are you from?" But Jesus did not answer him. దేవుని స్తోత్రం. సాధారణంగా ఒక న్యాయస్థానంలో, ఒక తీర్పు విధించేటువంటి స్థలంలో, ఒక ఎంక్వైరీ జరిగేటువంటి స్థలంలో ఒక నేరస్తుని గురించినటువంటి ప్రాథమికమైన వివరాలు, అతను నెల్లూరు, లేదా అతని పేరేంటి, పలానా నేరం చేశాడు, లేదా పలానా నేరారోపణ అనేటువంటి బేసిక్ విషయాలు తెలియజేస్తారు. కానీ ఒక బేసిక్ విషయాన్ని, ఒక ప్రాథమికమైన విషయాన్ని పిలాతు ప్రభువును అడగడాన్ని మనం చూస్తున్నాం. నేను చదువుతున్నాను, వాడుక భాషలో చదువుతున్నాను. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో నీ స్వగ్రామం ఏది అని అడిగాడు. కానీ యేసు దానికి సమాధానం చెప్పలేదు. దేవునికి స్తోత్రం. అతడు తిరిగి భవనంలోకి వెళ్ళి యేసుతో నీ స్వగ్రామం ఏది అని అడిగాడు. కానీ యేసు దానికి సమాధానం చెప్పలేదు. యేసు సమాధానం చెప్పలేడు అని కాదు. చెప్పలేదు అనేదానికి చెప్పలేడు అనేదానికి తేడా ఉంది. హీ కుడ్ నాట్ ఆన్సర్, చెప్పలేడు. బట్ హీ డిడ్ నాట్ ఆన్సర్, ఆయన చెప్పలేదు. చెప్పగలిగినప్పటికీ కూడా చెప్పలేకపోయాడు. తెలిసినప్పటికీ తెలియజేయలేకపోయాడు. ఆల్దో హీ నో దట్, బట్ హీ డిడ్ నాట్ రివీల్డ్ ఇట్. అది పెద్ద ప్రాముఖ్యమైన విషయం కాదు. ఇంత సడన్గా ఇంత జరిగిన తర్వాత అన్న కయప ఈ తీర్పుల తర్వాత 3వసారి తన దగ్గరికి తీర్పు వచ్చినప్పుడు తను ఎందుకు ఇలా అడుగుతున్నాడో మరి తెలియదు. కానీ వేర్ ఆర్ యూ ఫ్రమ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఏ ప్రాంతం నుంచి వచ్చావు అన్నట్టుగా అడగడాన్ని మనం చూస్తున్నాం. యేసు సమాధానం ఇవ్వలేదు. మన టైటిల్ కాస్త వ్యత్యాసంగా ఉంది. మౌన జవాబు ఇచ్చినటువంటి యేసు. Jesus gave the answer in silence, or Jesus gave silent answer. అది మన టైటిల్. అనగా మౌన జవాబు ఇచ్చినటువంటి దేవుడు. మౌన జవాబు అనేటువంటి మాట నేను ఎక్కడి నుంచి తీసుకున్నాను అంటే బైబిల్లో ఉందని కాదు. ఈ మాట ఒక పాటలో, నాకు ఇష్టమైన ఒక మంచి పాటలోని మాటలో, నీదు మౌన జవాబులలో నీ హృదయం ఎరుగుట నేర్పుము అని భక్తుడు వాడతాడు. నీ మౌన జవాబులు. దేవుని మౌనం కూడా ఒక జవాబే. దేవుని మాట జవాబే.
దేవుడు ఎస్ అని చెప్పినా అది జవాబే, దేవుడు నో అని చెప్పినా జవాబే, దేవుడు వెయిట్ అని చెప్పినా కానీ జవాబే. దేవుడు ఎస్, నో, వెయిట్ అని మాత్రమే కాదు, నాలుగవదిగా ఆయన డాష్ 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 లేకపోతే సైలెంట్ లేకపోతే డాట్ 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 అనగా మౌనం. నాలుగో ఆన్సర్ ఇట్స్ ఇన్ సైలెన్స్, ఇట్స్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్. మౌన భాషలో సమాధానం ఇవ్వగలిగిన వాడు, మౌన జవాబిచ్చినటువంటి లేదా మౌన భాషలో మాట్లాడినటువంటి ప్రభు. ఏంటిది? మౌనంగా ఉండడము. ఉత్తరం ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఈ ప్రశ్నకి సాధారణంగా మనం ఆలోచిస్తే కనీసం 4 ఆన్సర్లు చెప్పుకోవచ్చు. మనం 4 జవాబులు చెప్పుకోవచ్చు. వాటిని గురించి యేసు చెప్పలేదు కాబట్టి మనమే దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మన ముందు పిలాతు ఉన్నట్టుగా, లేదా మనమే యేసు అయినట్టుగా, లేదా యేసు పక్షాన మనం జవాబిస్తున్నట్టుగా ఫీల్ అయ్యి 4 జవాబులు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? యేసు ఎక్కడి నుంచి వచ్చాడు? వేర్ డిడ్ జీసస్ కమ్ ఫ్రమ్ అనేటువంటి ప్రశ్నకి మనము ఆలోచనలు లేకపోతే సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సాధారణంగా ఈ ప్రశ్న ఎవరైనా అడిగేటప్పుడు, ఏం బాబు, ఏం పేరు నీది, మీ నాన్న పేరేంటి, ఏ ఊరు మీది, ఇంచుమించు 2, 3వ ప్రశ్నగాను ఏ ఊరు మీది అనే అడగడం ఒక వాడుక. అది కామన్ క్వశ్చన్, జనరల్ క్వశ్చన్. అది ఎంతో వేదాంతపరమైన డీప్ థియోలాజికల్ క్వశ్చన్ ఏం కాదు. కానీ పిలాతు అడుగుతున్నట్టు, పిలాతు ఆ గ్రామంతో, ఆ గ్రామం ఒకవేళ నీ స్వగ్రామం ఏది అని వాడుక భాషలో ఉంది. ఒకవేళ స్వగ్రామంలోనే ఇప్పుడు ఉంటాడని లేదు. ఇప్పుడు స్వగ్రామం నేటివ్ ప్లేస్ను గురించి తెలుసుకొని ఏం లాభం? ఒకవేళ స్వగ్రామంలో ఉన్నాడు, పుట్టాడు అనుకోవచ్చు, పెరిగింది అక్కడ కాదు కదా. ఇంకా చెప్పాలంటే స్వగ్రామము అనే మాటను ఆధారంగా చేసుకొని బెతలహేము అనేటువంటి గ్రామంలో పుట్టాడు, బాగానే ఉంది. పెరిగింది నజరేతులో పెరిగాడు. సేవ చేసింది యూదయాలోను గలిలయలోను సేవ చేశాడు, అనగా ఇజ్రాయెల్ దేశం అంతా సేవ చేశాడు, సమరయలో కూడా చేశాడు. ఇప్పుడు ఆయన గ్రామము అంటూ ఏం చెప్పగలడు? ఆయన ఊరంటే ఏం చెప్పగలడు? పుట్టిన ఊరా, పెరిగిన ఊరా, పరిచర్య చేసిన ఊరా? ప్రస్తుతం మనం ఎక్కడున్నామో అదే మన ఊరుగా మనం భావించి చెప్తాం. లేదంటే ఇంతకుముందు ఎక్కడున్నారు అని అడిగినప్పుడు నెల్లూరులో ఉండడానికి ముందు వేరొక చోట ఉన్నాను లేదా ఉన్నారు అని చెప్పుకుంటారు. ఉదాహరణకి నెల్లూరులో సుమారు నేను ఒక 16-17 సంవత్సరాలు, 20 సంవత్సరాల దాకా నెల్లూరులో ఉన్నాను నేను. కానీ దానికి ముందు ఎక్కడున్నారు అని అన్నప్పుడు నేను సోమసులో ఉన్నానండి, అక్కడ చదువుకున్నాను, నేను పుట్టింది ఒక చోట, నేను పెరిగింది ఒక చోట, ప్రస్తుతం ఉన్నది ఒక చోట అనేది చెప్పుకుంటున్నాను. సరే, ఏదేమన్నప్పటికీ యోహాను సువార్త 7వ అధ్యాయము 27వ వచనంలో మనం గమనించినట్లయితే, అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము, అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదుము, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడును ఎరుగడని చెప్పుకొనిరి. స్తోత్రం. ఈయన ఎక్కడివాడో మేము ఎరుగుతాం. యూదులు ఎరిగి ఉన్నారు, కానీ యూదేతరుడైనటువంటి పిలాతు దాన్ని తెలుసుకోకపోవడం విచారకరం. యోహాను సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో కూడా చూస్తే, దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదము కానీ వీడెక్కడ నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వాణ్ణి దూషించిరి. 30వ వచనం, అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడి నుంచి వచ్చనో మీరు ఎరుగకపోవటం ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరిచెను. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మీకు తెలుసో లేదో, ఆయన దేవురో అనేది మీకు ప్రాముఖ్యం కాదు, ఆయన నా జీవితంలో ఏం చేశాడు అనేది ప్రాముఖ్యం. దేవుడు మోషేతో మాట్లాడని ఎరుగుదాం. మోషే యొక్క ఆరిజిన్, మోషే యొక్క ఆరంభం ఏంటో మాకు తెలుసు. కానీ ఈయనకు అటువంటివి ఏమి ఉన్నట్టు లేదు కదా, ఏదో అకస్మాత్తుగా ఊడిపడినట్టు ఉన్నాడు కదా. ఈయన ఎక్కడి నుంచి వచ్చానో ఎరుగము అని చెప్పాడే. ఒక చోట నుంచి వచ్చాడు కదా, అక్కడి వాడు కాదు కదా, ఆ దేవాలయం చుట్టూ తిరుగుతున్నవాడు కాదు కదా. దేవాలయంలో చిన్నప్పుడు అనగా 8 రోజులప్పుడు కనిపించాడు, తర్వాత 12 సంవత్సరాల వయసులో కనిపించాడు, తర్వాత పరిచర్యలో ఉన్నప్పుడు 3 సంవత్సరాల కాలంలో కనిపించాడు. ఆ గుడ్డివాడు చెప్తున్న మాట, చూపు పొందుకున్న గుడ్డివాడు చెప్తున్న మాట, సిలోయము కోనేటికి వెళ్ళి కడుక్కొని చూపు పొందుకున్న గుడ్డివాడు చెప్పినటువంటి మాట, ఆయన ఎక్కడి నుంచి వచ్చానో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే. ఆశ్చర్యాన్ని పక్కన పెట్టి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆశ్చర్యం అనేది, ఆ ఆశ్చర్య అనుభవం అనేది, ఆశ్చర్య సమాచారం అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. కానీ ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను. దట్స్ ఎ ఇంపార్టెంట్ థింగ్, దట్స్ అ వండర్ఫుల్ థింగ్.
ఆయన గురించి అంటే భౌతిక సమాచారం ఇంపార్టెంట్ కాదు, ఆయన శక్తిని వెల్లడి చేసేటువంటి కార్యం ఉంది చూసారా, దట్స్ ద ఇంపార్టెంట్ థింగ్. ఆయన నా కన్నులు తెరిచాడు అంటే మీ కన్నులు ఇంకా తెరవలేదు, మీ కన్నులు తెరవబడలేదు. నా భౌతికమైన కళ్ళు తెరవబడ్డాయి, మీ ఆత్మీయ కన్నులు తెరవబడలేదు అన్నట్టుగా పరోక్షంగా చెప్పాడని అర్థం చేసుకోవాలి. సరే, మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు. ఫార్మల్ క్వశ్చన్ అని చెప్పాను. ఇది ఇంత చిన్న క్వశ్చన్కి యేసు ప్రభు ఎందుకు సమాధానం చెప్పలేదు? సత్యమనగా ఏమిటి అనేదానికి నో ఆన్సర్ అనగా అక్కడ లేడు ఆ మనిషి. ఇక్కడ అడిగినప్పటికీ ఇక్కడే ఉన్నాడు మనిషి. పిలాతు అనేవాడు అందుబాటులో ఎక్కడే ఉన్నాడు, కానీ యేసు ప్రభు అతనికి ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చితామని యేసుని అడిగాను, అయితే యేసు అతనికి ఏ ఉత్తరము ఇవ్వలేదు. అనగా యేసు దగ్గర ఉత్తరాలు ఉన్నాయి, కొన్ని ఉత్తరాలు ఉన్నాయి, కొన్ని జవాబులు ఉన్నాయి, కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి, కానీ ఆ ఆన్సర్లో ఏ ఆన్సర్ కూడా పిలాతుకు ఇవ్వలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అలాగే ఆదికాండములో 16వ అధ్యాయములో 8వ వచనంలో మనం గమనిస్తే ఒక విషయాన్ని మనం గమనించగలం. మనకు తెలిసిన విషయమే అయినప్పటికీ నేను త్వరగా గుర్తు చేసి ముందుకు సాగుతాను. స్తోత్రం. సారాయి దాసివైన హాగరు, హాగరు అని కాదు, సారాయి దాసువైన హాగరు. సారా అనే పేరుతో, సారా అనేటువంటి యజమానురాలి పేరుతో ఉనికి కలిగి ఉన్నటువంటి, ఓన్ ఐడెంటిటీ లేనటువంటి, సొంత అస్తిత్వం లేనటువంటి ఓ హాగరు, దాసురాలైన హాగరు, ఓ పనికత్యమైన హాగరు అని దేవుని దూత మాట్లాడుతున్నాడు. ఓకే, ఎక్కడ నుండి వచ్చితివి? 2 క్వశ్చన్స్. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని ఎక్కడికి వెళ్ళుచున్నావు అడిగినందుకు అది నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. నేను యజమానురాలి దగ్గర నుంచి వచ్చాను, నేను సారా దగ్గర నుంచి వచ్చాను. దట్స్ మొదటి ప్రశ్నకే ఆన్సర్ చెప్పేసింది. రెండో ప్రశ్నకి ఆన్సర్, ఎక్కడికి వెళ్ళుచున్నావు ఏమో తెలియదు, తనకే తెలియదు. గమ్యమెరుగని ప్రయాణం హాగర్ది. ఈ రోజుల్లో చాలామంది హాగర్లు, స్త్రీలే కావచ్చు పురుషులే కావచ్చు, హాగర్లాగా గమ్యం ఎరగకుండా ఎక్కడికి వెళ్తున్నారు? ఇదే పరిచర్య విధానంతో మీరు ఎక్కడికి వెళ్తారు? ఇలాగే పరిచర్య చేస్తూ ఎక్కడికి వెళ్తారు? ఇలాంటి వ్యాపారాత్మక ధోరణితో పరిచర్య చేస్తూ ఎక్కడికి వెళ్తారు? ఇలాంటి తిరుగుబాటు ధోరణితో పరిచయం చేస్తూ ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, మీ గమ్యం ఏంటో తెలియదు, అగమ్యంగా ఉంది. గమ్యంగా ఉండాలి, అగమ్యంగా మారడానికి వీల్లేదు. ఎక్కడికో వెళ్ళి డెస్టినేషన్కి కాదు డెడ్ ఎండ్కి వెళ్ళే అవకాశం ఉంది. దేవుడు నిన్ను డెస్టినేషన్కి పిలిచాడు కానీ డెడ్ ఎండ్కి పిలవలేదు. చాలాసార్లు కొత్త ప్రదేశాల్లో వెళుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళి ఆగిపోతాం, రోడ్డు లేదు, అక్కడ వెళ్ళలేము, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలి. డెడ్ ఎండ్ కాదు దేవుడు నిన్ను పిలిచింది. దేవుడు నిన్ను డెస్టినేషన్కి పిలిచాడు, డెస్టినీకి పిలిచాడు, నీకు ఒక గమ్యాన్ని నిర్ణయించాడు. ప్రీ డెస్టినేషన్ అంటారు దాన్ని. ముందుగా గమ్యాన్ని నిర్ణయించాడు. నీ గమ్యం పరలోకమని నిర్ణయించాడు. ఆ పరలోకానికి ప్రయాణం చేసే దాంట్లో భాగంగా నీ జీవితాన్ని నువ్వు ప్రభువుతో సంబంధం పెట్టుకొని నువ్వు మలుచుకుంటున్నావు అనే సంగతి గుర్తు చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోబు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే దేవుడు ఇదే ప్రశ్నని, అనగా నీవు ఎక్కడి నుంచి వచ్చావు అనే ప్రశ్నను వేయడాన్ని మనం చూస్తున్నాం. యెహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివి? యెహోవా దేవుడు నీవు ఎక్కడి నుంచి వచ్చితివి వాడిని అడగగా అని అపవాదిని అడిగాడు. అపవాది మారు వేషంలో, మారు రూపంలో, అనగా వేషము ధరించి, దేవుని కుమారుని వేషము ధరించి, దేవదూత వేషము ధరించి అలా వచ్చాడు. ఆ వచ్చిన వాడితో అడుగుతున్న మాట, అపవాది భూమిలో, చాలండి, నీవు ఎక్కడి నుంచి వచ్చితివి? దేవుని స్తోత్రం. ప్రశ్న చూడండి, కామన్ ప్రశ్నది. హాగరుని దేవదూత అడిగిన ప్రశ్న, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అంతేకాకుండా రెండవదిగా యోబు గ్రంథంలో అపవాదిని దేవుడు అడిగిన ప్రశ్న, ఎక్కడి నుంచి వచ్చావు? అంతేకాకుండా యోనా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం గమనిస్తే, కాబట్టి వారు అతనిని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించెను, నీ వ్యాపారం ఏమిటో? ఒకటి, నీ వ్యాపారం ఏమిటి? వాట్స్ యువర్ బిజినెస్? వాట్స్ యువర్ జాబ్? నీవెక్కడ నుండి వచ్చితివో? రెండోది, నీవెక్కడి నుంచి వచ్చితివి? నీ దేశమేదో? మూడోది, నీ దేశమేదో? నీ జనమేదో? 4, నీ జనమేదో? ఈ సంగతి అంతయు మాకు తెలియజేయ. 4 క్వశ్చన్స్ వాళ్ళు అడిగారు. దాంట్లో రెండో క్వశ్చన్, ఫ్రమ్ వేర్ యు ఆర్, ఎక్కడి నుంచి వచ్చావు? అనగా ఎక్కడి నుంచి వచ్చావు అనేది కామన్ ప్రశ్న.
ఆ కామన్ ప్రశ్నకి ఆయన కామ్గా ఉండిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక దేవదూత లేకపోతే ఒక దైవికమైన పురుషుడు ప్రత్యక్షమైనప్పుడు ఏదేదో మాట్లాడి హడావిడిలో మాట్లాడి ఆశ్చర్యపోయి షాక్ అయిపోయి అవాక్ అయిపోయినటువంటి ఆ సహోదరి అనగా సంసోను తల్లి భర్తతో మాట్లాడుతున్నప్పుడు, అనగా సంసోను యొక్క తండ్రితో తన భర్తతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పినటువంటి మాట, అయ్యా నేను ఆయనతో మాట్లాడాను, పిల్లోడు పుడతాడు, పిల్లోడిని పెంచే విధానాన్ని, కానీ అతను ఎక్కడి నుంచి వచ్చాడో నేను అడగలేకపోయాను అని చెప్పడానికి చూస్తున్నాను. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట, మౌన జవాబు ఇచ్చినటువంటి యేసు. మౌన జవాబు ఇచ్చాడంటే నిర్లక్ష్యం చేశాడని కాదు, అలక్ష్యం చేశాడని కాదు. నీ మీద ఆయన మౌనము కూడా ఆయన ప్రేమను వ్యక్తం చేస్తుంది. హీ సైలెంట్ ఇన్ హిస్ లవ్ అని జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో చూస్తున్నాం. ఆయన నీ మీద ఉన్న ప్రేమను బట్టి శాంతము వహిస్తాడు అని రాయబడింది. హీ సైలెంట్ ఇన్ హిస్ లవ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు 4 సమాధానాలు రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. నీవెక్కడి నుంచి వచ్చితివి? యేసు యొక్క అనుచరులంగా, యేసు యొక్క దాసులంగా, యేసు యొక్క బిడ్డలుగా. ఆ ప్రశ్నకి అయ్యా పిలాతు గారు, మా గురువు గారిని ఎందుకు ఇబ్బంది పెట్టడం, మేము సమాధానం చెప్తాం. ఆయన అలసిపోయాడు, పస్కా పండగ ఆచరించి అలసిపోయాడు. లేకపోతే అన్నా దగ్గరికి, కైఫా దగ్గరికి వెళ్ళి, తీర్పుల దగ్గరికి వెళ్ళి విశ్రాంతి లేకుండా అలసిపోయాడు. ఆయన అడగొద్దు, దానికి మేము ఆన్సర్ ఇస్తున్నాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనంలో మనం గమనించినట్లయితే, స్తోత్రం స్తోత్రం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. చాలండి, నేను తల్లి గర్భంలోంచి వచ్చాను. ప్రతి వ్యక్తి తల్లి గర్భంలోంచి వస్తాడు, మాతృ గర్భంలోంచి వస్తాడు. మన ఆరంభము మాతృగర్భములో నుంచి అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. అనగా యేసు కూడా భౌతికంగా యేసు తల్లి గర్భములో నుంచి, మరియమ్మ గర్భంలోంచి వచ్చిన వాడే. అలాంటి ఆ జన్మకు అతీతమైన వాడు కాదు. అకస్మాత్తుగా ఎక్కడో పరలోకం నుంచి వేయబడ్డవాడో, విసిరివేయబడ్డవాడో, అవతరించిన వాడు కాదు. కానీ ఒక మాతృమూర్తి చేత, ఎన్నుకోబడిన మాతృమూర్తి చేత సహజంగా ప్రకృతి ధర్మ ప్రకారం మరియమ్మ గర్భము ధరించడం ద్వారా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అనగా భౌతికంగా, లిటరల్గా ఆయన చెప్పాలంటే హీ వాస్ ఫ్రమ్ ద మదర్స్ హోమ్, మరియమ్మ గర్భం నుంచి వచ్చినవాడు. కానీ ఇప్పుడు యేసు ఇవేం సమాధానం, 1వ సమాధానం కానీ, 2వ సమాధానం కానీ, 3వ సమాధానం కానీ, 4వ సమాధానం కానీ ఏం లేదు. ఒక్క ఆన్సర్ కూడా ఇవ్వలేదు. ఒకటి, తల్లి గర్భంలోంచి వచ్చాడు అని యేసుని గురించి ఆలోచిస్తున్నాం. కానీ అక్షరార్థంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచిస్తే, లేదంటే ఆత్మీయంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు అని ఆలోచిస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. చూడండి, పరలోకము నుంచి దిగి వచ్చిన వాడే, పరలోకములో నుండు మనుష్య కుమారుడే. దేవుని స్తోత్రం. పరలోకములో ఉన్న మనుష్య కుమారుడు తప్ప పరలోకం ఎక్కిపోయిన వాడు లేడు. అనగా తాను పరలోకము నుంచి వచ్చాను అని చెప్పుకుంటాడు. మనుష్య కుమారుడు పరలోకము నుంచి వచ్చాడు. యేసు అనే మనుష్య కుమారుడు పరలోకం నుంచి వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 62వ వచనంలో మనం గమనిస్తే, అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడలా ఏమందురు. మునుపున్న చోటు, మునుపు ఒక చోటు ఉన్నాడు. అకస్మాత్తుగా ప్రస్తుతం ఉన్న చోటులో ఆవిర్భవించిన వాడు కాదు, మునుపు ఒక చోటులో ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనానికి, నరావతారాన్ని ధరించడానికి ముందుగా, శరీరధారిగా మారడానికి ముందుగా, ఇన్కార్నేషన్ జరగడానికి ముందుగా ఆయన దేవుని యొద్దనున్నాడు, దేవునితో ఉన్నాడు. హీ వాజ్ విత్ ద గాడ్ ఆర్ విత్ ద ఫాదర్. తండ్రితో ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిత్యత్వంలో ఉన్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటి, ఆయన భౌతికంగా తల్లి గర్భం నుంచి వచ్చాడు. రెండోది, ఆత్మీయంగా ఆయన పరలోకం నుంచి వచ్చాడు, పరలోకం నుంచి పంపబడ్డాడు.
మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భౌగోళికంగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అని ఆలోచిస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. లాజరు ఉన్న బేతనీయకు, యోదయాలోని లాజరు ఉన్న బేతనీయకు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం గమనిస్తే వేరొక బేతనీయ కనిపిస్తుంది. ఆ బేతనీయ ఈ బేతనీయ ఒకటి కాదు. సరే, వాటిలోకి వెళ్ళలేదు. ఇక్కడ రాబడింది యేసు బేతనీయకు వచ్చాడు. పస్కా పండక్కి 6 దినముల ముందుగా వచ్చాడు. అనగా ఈ 6 దినాలు ప్లస్ పస్కా రోజు మొత్తం 7 దినాలైంది. 7 దినాలుగా అక్కడ ఉన్నాడు. అనగా నజరేతు నుంచి పరిచయం చేసినటువంటి నజరేతు నుంచి నజరేయుడు అని పిలువబడ్డాడు. నజరేతులో పెరిగాడు కనుక ఆయనకి అలా పేరు పెట్టబడింది. ఆయన అక్కడి నుంచి 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్న మాట, ఆయన భౌగోళికమైనటువంటి రాకడ, లేకపోతే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, వేర్ అబౌట్స్, లేకపోతే ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రారంభం ఎక్కడ జరిగింది అనే దాన్ని అర్థం చేసుకోవడానికి ఆయన భౌతికంగా ఆయన తల్లి గర్భం నుంచి వచ్చాడు. రెండవది ఆయన ఆత్మీయంగా పరలోకం నుంచి వచ్చాడు, నిత్యత్వంలోంచి మహిమలోంచి వచ్చాడు. మూడవది ఆయన భౌగోళికంగా ఉత్తర ఇజ్రాయెల్ నుంచి, నార్దర్న్ ఇజ్రాయెల్ నుంచి వచ్చాడు, లేకపోతే గలిలయ నుంచి వచ్చాడని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాలుగో విషయం, లేకపోతే 4వ పాయింట్ మనం ఆలోచిస్తే, సందర్భానుసారంగా ఆలోచిస్తే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? యోహాను సువార్త 18వ అధ్యాయము 28వ వచనం. స్తోత్రం. వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. వారు కయపా యొద్ద నుంచి అధికార మందిరమునకు. దేవునికి స్తోత్రం. సందర్భానుసారంగా చెప్పాలంటే, కాంటెక్స్ట్ వైజ్గా చెప్పాలి అంటే, ఆర్డర్ వైజ్గా చెప్పాలంటే ఆయన ముందు అన్నా దగ్గరికి పంపబడ్డాడు అని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం. తర్వాత అన్నా దగ్గర నుంచి ఆయన కయపా దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఒకవేళ యేసుని అడిగితే, లేకపోతే మనం ఎవరైనా అడిగింటే, పిలాతు అడిగినప్పుడు మౌనంగా ఉన్నాడు, పిలాతుకు జవాబు ఇవ్వదలుచుకోలేదు. కానీ మనం అడిగింటే ఈ 4 జవాబుల్లో ఏదో ఒక జవాబు మనకిచ్చుండేవాడు. ఒకవేళ 5వ జవాబు ఏదైనా ఉందనుకుందాం. 5వ జవాబు ఏదైనా ఉంటే అది ప్రాముఖ్యమైన విషయం కాదు. అది నన్ను ఎందుకు అడుగుతున్నావు, నీ గురించి నీ శిష్యుల గురించి చెప్పమన్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నావు, బాహాటంగా చెప్పిందేగా, వాళ్ళని అడుగు అన్నట్టుగా చెప్పాడు 18వ అధ్యాయంలో. సరే, మనం వాటిలోకి వెళ్ళలేదు. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు, నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. మనం ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి మాటలు, యేసు ఎక్కడి నుంచి వచ్చాడు, యేసు ఎక్కడి నుంచి వచ్చాడు అనేది చాలా సింపుల్ క్వశ్చన్, లేకపోతే సింపుల్ ఆన్సర్స్ కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనం ఇక్కడ ఆలోచించినట్టు విషయాలు, యేసు 4 విధాలుగా వచ్చాడు. 4 విధాలుగా వచ్చాడు, 4 వేరు కాలాల్లో వచ్చాడని కాదు. యేసు ప్రభు మనందరిలాగా వచ్చాడు శరీర రీతిగా. రెండవదిగా ఆయన ఆత్మీయంగా వచ్చాడు. మూడవదిగా ఆయన జియోగ్రఫికల్గా అనగా భౌగోళికంగా వచ్చాడు. 4వదిగా కాంటెక్స్ట్ వైడ్గా ఆయన ఎక్కడి నుంచి అయినా వచ్చాడు అనే దాని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలుసు. హాగర్కి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసు, ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియదు. మనకు సగం తెలుసు, మనకు మిడిమిడి జ్ఞానం తెలుసు, మనకు కొంత మటుకు తెలుసు, అంతవరకే. కానీ యేసు సర్వజ్ఞాని కనుక ఆయన సమస్తం ఎరిగి ఉన్నాడు. దయచేసి తల్లోంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకు ఇచ్చినట్టు మంచి దినము కొరకై మీకు వందనాలు. మీరు మాకు వినిపిస్తున్న మాటల కొరకై మీకు వందనం చేస్తున్నాం. ఈ మాటలు మా జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభా. ఈ మాటలు మా ఆత్మకు ఆహారంగా మార్చండి ప్రభా. ఈ మాటల ద్వారా మేమెంతో బలపడగలటూ సాయం చేయండి. వాక్యం అన్నటువంటి ప్రతి బిడ్డ కొరకై మీకు వందనం చేస్తున్నాం ప్రభా. ఇంకనూ ప్రభా అనేకమైన విషయాలు మేము యోహాను సువార్త నుంచి, మీ మాటల నుంచి మేము అర్థం చేసుకోగలుగుటకు, మీ స్పందనలో నుంచి మేము అర్థం చేసుకోగలుగుటూ సాయం చేయండి దేవా. మీకు వందనం చేస్తున్నాం. విత్తనాలు విత్తి ఉన్నాం, నీరు కట్టి ఫలింపజేయమని, మీ కార్యము జరిగించమని సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. అందరికీ వందనాలు.
ప్రభు చిత్తమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపాక్షేమాలు మీ వెంట వచ్చునుగాక. ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.